నారా లోకేష్ డిప్యూటీ సీఎం కానున్నారా? ఆయన హోదా విషయంలో పవన్ సరసన ఉండాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారా? లోకేష్ కంటే పవన్ దూసుకెళ్తుండడం వారికి మింగుడు పడ్డం లేదా? పవన్ కు దక్కుతున్న ప్రాధాన్యం లోకేష్ కు లేదన్న బాధ ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సూపర్ 6 పథకాలు అమలు కాకపోవడంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమవుతోంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కోరుకున్న విధంగా పల్లె పండుగ పనులు జరుగుతున్నాయి. గ్రామాల్లో రహదారులు, కాలువల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రకటనలు భిన్నంగా ఉంటున్నాయి. ఈ రోజు జనసేన నిలబడ్డం వల్లే లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పలు సందర్భాల్లో పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుకు అంటగట్టడం, పేరు వస్తే తనది అన్నట్టు పవన్ వ్యవహార శైలి ఉందని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ కంటే పవన్ గ్రాఫ్ పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ వ్యవహరిస్తున్నారు. సాధారణ మంత్రిగా లోకేష్ కొనసాగుతున్నారు. అయితే పవర్ విషయానికొచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి స్థానానికి చంద్రబాబు పరిమితమయ్యారు. తెర వెనుక ఉండి లోకేష్ పాలన సాగిస్తున్నారు. షాడో సీఎంగా ఉన్నారు. పవన్ మాత్రం కేవలం డిప్యూటీ సీఎం. అయితే తెర వెనుక కంటే లోకేష్ తెర ముందుకు వచ్చి సేవలందించాలన్నది టీడీపీ శ్రేణుల అభిమతం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు వీకెండ్ కామెంట్స్ లో అదే రాసుకొస్తున్నారు. పార్టీ శ్రేణులు సైతం బాహటంగా ఇదే కోరుకుంటున్నాయి. తాజాగా మహాసేన రాజేష్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవులు నిర్వహిస్తున్న ఆయనకు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టడం సమంజసమేనని వ్యాఖ్యానించారు. మహాసేన రాజేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. ఆయనకు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా ప్రకటించింది. కానీ జనసేన నుంచి అభ్యంతరాలు రావడంతో చివరి నిమిషంలో స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని తేనెతుట్టని కదిపారు. ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల వాయిస్ కూడా ఇదే. పవన్ కళ్యాణ్ టీడీపీ గ్రాఫ్ ను తగ్గిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే మెజారిటీ టీడీపీ శ్రేణులు లోకేష్ కు ప్రాధాన్యత పెరగాలని భావిస్తున్నారు. లోకేష్ విషయంలో టీడీపీ అనుకూల మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. ఏబిఎన్ ఆర్కే అయితే చంద్రబాబుకు ప్రతి వారం సలహా ఇస్తూనే ఉన్నారు. నేరుగా పవన్ గురించి వ్యాఖ్యానించకుండా తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ లోకేష్ ను ప్రమోట్ చేయాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ఈ రాష్ట్రానికి పవన్ ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతారోనన్న ఆందోళన ఓ సామాజిక వర్గంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కాకూడదని లోకేష్ భావి సీఎంగా ప్రమోట్ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తర్వాత స్థానం డిప్యూటీ సీఎందే. ఎన్నికల్లో పొత్తుకు, కూటమి గెలుపుకు కృషి చేశారు పవన్. అందుకే ఆయనకు కీలకమైన 4 మంత్రి పదవులు కేటాయించారు. ఏకైక డిప్యూటీ సీఎం హోదాగా అవకాశం ఇచ్చారు. అంతకుముందు జగన్ ఈ రాష్ట్రానికి 5 డిప్యూటీ సీఎంలను ప్రకటించారు. 2014లో చంద్రబాబు సైతం డిప్యూటీ సీఎంగా 2 ఎంపిక చేశారు. అయితే పవన్ కు సముచిత స్థానం ఇవ్వాలని భావించి ఆయన ఒక్కరనే చేశారు. ఇప్పుడు లోకేష్ కి ఇస్తే ఖచ్చితంగా జన సైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. చాప కింద నీరులా లోకేష్ విషయంలో ప్రచారం చేసి ప్రమోట్ చేస్తున్నారన్న అనుమానాలు జనసేనలో ఉన్నాయి. ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.